నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును, తన్ను పవిత్రునిగా చేసుకొనును. దేవుడు ఈ దివ్యమైన లేఖనం మనం దేవుని పిల్లలంగా మనం ప్రధానమని మరి అన్నగారు మరి మాట్లాడినట్టుగానే అవును, మనం దేవుని పిల్లలమే. దేవుని సన్నిధిలో మనం ఆయన సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు కలిగి ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి మనకి దేవుడు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. దేవుని పిల్లలుగా ఉండే మనకి గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఏంటంటే మనం ఆయన్ని కలుసుకోబోతున్నాము, మనం ఆయన్ని చూడబోతున్నాము. మనము ఆయన ఎట్లా ఉన్నాడో అలాగనే మనం ఉండబోతున్నాం. ఆయన రూపం, ఆయన స్వరూపాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నిరీక్షణ దేవుడు మరి ఇచ్చాడు, ప్రభు ఇచ్చాడు. ఈ నిరీక్షణ మనకిచ్చాడు. కాబట్టి మనం దేవుని మనం ఆయన్ని చూడబోతున్నాం, ఆయన్ని కలుసుకోబోతున్నాం, ఆయనతో ఉండబోతున్నాం. కాబట్టి మనం మన జీవితంలో ఆయన నిజమైన స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలంటే మనం ఎలా ఉండాలనే విషయాలు కూడా మనం చూసుకోవాలి. ఎలా ఉంటే మనం దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తామనే విషయాలు కూడా మనం దేవుని వాక్యం నుంచి కొన్ని చూద్దాం అన్నమాట. అది దేవుని వాక్యం నుంచి మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక వాక్యం జ్ఞాపకం. అధ్యాయము 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు దర్శనంలో ఉన్నప్పుడు దేవుడు బలపరుస్తాడు మనల్ని. అలాగనే ఎఫెసీ 6:17 ప్రకారంగా దేవుడు వాక్యం చేత, ఆత్మ చేత తన వాక్యాన్ని మనకు పంపించి మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు. ఎఫెసీ 1:13 ప్రకారంగా మనం దేవుని ఆత్మ చేత ముద్రించబడతాం. తర్వాత ఎఫెసీ 2:18 ప్రకారంగా తండ్రి సన్నిధానానికి తన ఆత్మే మనం తీసుకెళ్తుంది. అంటే ప్రార్థన చేయాలన్నా, విజ్ఞాపన చేయాలన్నా, మరి ప్రభును స్తుతించాలన్నా కానీ దేవుని ఆత్మ చేతనే మనం నడిపించబడతాం. అంతేకాదు ఎఫెసీ 2:22లో కూడా దేవుని వాక్యం ఏం చెబుతుందంటే దేవుని ఆత్మే మనల్ని క్రమబద్ధీకరంగా కడుతుంది అన్నమాట. ఏ విధానంలో ఎదగాలో, ఏ విధానం పెంచబడాలో, ఎట్లా ప్రభులో మనం స్థిరపడాలో, బలపడాలో ఆ విధానంలో దేవుని ఆత్మయే మనల్ని కట్టుదన్నమాట. కాబట్టి మనం ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి. ఈ శరీరం అయితే రేపు మట్టిలో కలిసిపోయింది, దేనికి పనికిరాదు. కానీ మనలో ఉన్న ఆత్మ శాశ్వతం. కాబట్టి మన ఆత్మ దేవుని సన్నిధానానికి చేరగలిగేటట్లుగా మన ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలన్నమాట. ఆత్మ విషయం పట్టింపు అనేది ఉండాలని దేవుని వాక్యం చాలుస్తుంది అన్నమాట. అందుకనే ప్రభు చెప్పాడు కదా ఇక్కడ 5:3లో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యంలో వాళ్ళు ఉంటారన్నాడు. దేవుని సన్నిధానానికి చేరవేస్తుంది దేవుని ఆత్మ మనల్ని. రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్యంలోంచి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం అన్నమాట. మత్తయి సువార్త 4:17లో ఈ మాట ఉంది అన్నమాట. 4:17, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొందడని చెప్పాను. ప్రభు సువార్త మొట్టమొదటిగా ఏం చేశాడంటే మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపంగా ఉందని చెప్పాడు అన్నమాట. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే రెండవ నియమం ఏంటంటే మారు మనసు అనుభవం లేకపోతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపలేము. మారు మనసు అనేది ఏంటిది అనేది మనం చూస్తే, మారు మనసు అపోస్తల కార్యం 17:30లో దేవుని ఆజ్ఞనది అన్నమాట. రెండోది అపోస్తల కార్యం 2:38లో పేతురు ప్రసంగంలో
మరి మారు మనసు నిమిత్తం మీరు పాప క్షమాపణ అని అంటాడు. క్షమాపణ పొందటం, దేవుని దగ్గర మన బలహీనతలను ఒప్పుకోవటం. తర్వాత రోమా 10:9 మీరు యేసుక్రీస్తు వారి నామంలో ప్రతివాడును మరి ఒప్పుదల అన్నమాట, తీర్మానం. యేసు ప్రభువారి దేవుడని ఒప్పుకోవటం. రెండోది పాపాన్ని ఒప్పుకుంటే దేవుని కుమారుడిగా కుమార్తెగా తీర్చిదిద్దటం అనేది అక్కడ ఉంటుందన్నమాట, ఒప్పుకోవటం అన్నమాట. మార్కు సువార్త 1:14-15 ప్రకారం చూస్తే దేవుని సువార్తను నమ్మటం, అదే మారు మనసు అన్నమాట. లోకా సువార్త 4:24-47లో మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం అంటాడన్నమాట. అక్కడ మారు మనసు పాప క్షమాపణ. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మారు మనసు అంటే దాని వెనకాల ఇన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. తర్వాత మారు మనసు పొందినటువంటి విధానం, తప్పిపోయిన కుమారు గురించి చెప్పబడింది కదా. వాడు మనసును మార్చుకొని తండ్రి దగ్గరికి రాగలుగుతూ వచ్చాడు, అదే మారు మనసు అంటే. కానీ మొదట తన ఇష్టానుజీవితంగా పోయాడు, తర్వాత మరి కుమారుడు తండ్రి దగ్గరికి మరలా తిరిగి తన మనసును మార్చుకొని తాను తిరిగి రాగలుగుతూ వచ్చాడు అన్నమాట. ఇప్పుడు తన తిరిగి రాగలుగుతూ వచ్చాడు కాబట్టి ఏం పొందాడు అని అంటే, తండ్రి దగ్గర కనికరాన్ని పొందాడు, తండ్రితో సమాధానపరచబడ్డాడు, తండ్రి చేత అంగీకరించబడ్డాడు, తండ్రి చేత అలంకరించబడ్డాడు. గొప్ప విందు అన్నమాట, అతని కొరకు విందు సిద్ధపరచబడింది. అంతేకాదు మరణంలో నుండి జీవంలోకి, అదే అక్కడ ఉన్నాడు, చనిపోయేవాడే, కానీ అతను మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి జీవాన్ని పొందుకున్నారు. తర్వాత తండ్రి ఇంటి వారందరూ కూడా తిరిగి సంతోషించారన్నమాట. కాబట్టి మారు మనసు అనుభవం అనేకుల్లో మారు మనసు లేదు కాబట్టి మనం ప్రార్థన చేయాలి వారి కోసం. కాబట్టి మొదటిది ఆత్మ విషయములో అనేకులు దీనులు కావాలని ప్రార్థన చేద్దాం. రెండవది అనేకులలో ఇటు మారు మనసు లేదు. ఇది ఈ విధమైన వాక్యానుసారమైనటువంటి మారు మనసు లేదు. మేము మారు మనసు పొందాం అనుకుంటున్నారు, కానీ అసలైన మారు మనసు వాళ్ళకి తెలియదు, చాలా మందికి తెలియదు. చాలా మంది సంఘానికి వచ్చేవాళ్ళు కూడా మారు మనసు పొందినవాడు ఎలా ఉండాలి, మారు మనసు పొందిన తర్వాత ఎలా ఉండాలి, మారు మనసు అనుభవంలో ఉండేవాడు ఎట్లా ఉంటాడనే విధానాలు కూడా కొంతమంది తెలియదు అన్నమాట. కాబట్టి మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్ పరలోక రాజ్యం చేరాలంటే. మరి మూడవదిగా మనం చూస్తే దేవుని వాక్యంలోని మనం చూస్తాం. మత్తయి సువార్త 7:21 చెప్పాడు అన్నమాట. మత్తయి సువార్త 7:21 దేవుని రాజ్యాన్ని సంపాదించుకునేవాడు ఎలా ఉంటాడంటే, దేవునితో కలుసుకోవాలనుకునేవాడు, దేవునితో ఉండాలనుకునేవాడు ఎలా ఉంటాడంటే 7:21. కాబట్టి మీరు ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తమును ప్రకారమును చేయవాడే ప్రవేశించును అంటాడు. కాబట్టి పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చేయవాడు అన్నమాట. మన చిత్తాన్ని మనం చేసుకోవడం కాదు, కానీ తండ్రిని మనం కలుసుకోవాలనుకుంటున్నాం, తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి తండ్రి ఏదైతే చెప్పాడో అది చేయాలి. తండ్రి ఏదైతే చెప్పాడో అది చేసుకుంటూ ఉండాలి, కానీ మన చిత్తంలో మనం నడుచుకోకూడదు, మన చిత్తంలో మనం కొనసాగించకూడదు. చాలాసార్లు మన చిత్తాన్ని మనం జరిగించుకోవడానికి ఇష్టపడతాం. అసలు తండ్రి చిత్తాన్ని మనకి ఎందుకు చేయాలి మనం అని అంటే, తండ్రి చిత్తాన్ని ఎందుకు చేయాలంటే అపోస్తుల కార్యములు 21:14 అంటాడు, నిత్య జీవం అంటాడు. నిత్య జీవంలో మనం ప్రవేశిస్తాం, ఆయన చిత్తం అదే. తండ్రి చిత్తం ఏంటంటే మన ఎడల ఆయన చిత్తం ఏంటంటే మనం అది నిత్య జీవం పొందాలని తండ్రి చిత్తం అయి ఉన్నది. రెండోదిగా 2 తెస్సలోనికై 4:5 ప్రకారంగా మనం చూస్తే మన ఘటాన్ని మనం కాపాడుకొని పరిశుద్ధంగా జీవించాలంటాడు. అక్కడ పరిశుద్ధంగా జీవించాలంటాడు. పరిశుద్ధత లేకపోతే ఎవడు ప్రభుని చూడడు. కాబట్టి పరిశుద్ధత అనేది కావాలి. ఆయన చిత్తం ఏంటంటే మన ఎడల మనం పరిశుద్ధంగా జీవించటమే ఆయన చిత్తం, అంతే. ఇంతకు మించింది ఏం లేదనమాట. 1 తెస్సలోనికై రాసిన పత్రిక 5:18 ప్రతి విషయంలో ప్రభుని మనం స్తుతించటం నేర్చుకోవాలి. అది ఆయన చిత్తం అనమాట. అందుకే దేవుడు మనల్ని సృజించాడు ఈ లోకంలో మనం ఉన్నాము అనంటే దానికి కారణం ఏంటంటే, మనం ఈ లోకంలో మనం ఉన్నామంటే కారణం ఏంటంటే ప్రభును స్తుతించడానికే, కేవలం అంతే. ప్రభును స్తుతించడం కొరకే మనం ఉన్నాం అనమాట.
మనం ఈ లోకంలో ప్రభువుని స్తుతించటం అది తీరిన తర్వాత ఈ లోకంలో ఉంచడు దేవుడు, మనం తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఎంతకాలం స్తుతించాలో అంతకాలం దేవుని మహిమపరచువారుగా మనం ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుందన్నమాట. అలాగనే మరి ఎఫెసీ 6:7 ప్రకారంగా మనం చూస్తే దేవుని పనిని పూర్వకంగా మనం జరిగించే వారంగా ఉండాలి. అది ఆయన చిత్తం. అది మనం దేవుని పనిని ఇష్టపూర్తిగా మనం చేయాలి. కష్టం కాదు, ఇబ్బంది కాదు అన్నమాట, ఇష్టపూర్తిగా అన్నమాట. మనం ప్రార్థన కూడుకుంటున్నాం, అది ఇష్టపూర్వకంగా అంతే. దేవుని పని చేయాలని ఇష్టపూర్వకంగా అంతే, ఇష్టం లేకుండా కాదన్నమాట. కాబట్టి ఇష్టపూర్వకంగా ఉండటం అనేటువంటిది ఏం జ్ఞాపకం చేస్తుందంటే అది దేవుని చిత్తం, అది అన్నమాట, దేవుని యొక్క చిత్తం అన్నమాట. తర్వాత 1 పేతురు 2:14 ఏం చెబుతుందంటే మేలు చేసేవాడు అన్నమాట. మనం మేలు చేసేవారంగా ఉండాలి. మేలు చేసేవాడు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాడు అన్నమాట. దేవుని చిత్తంలో ఉన్నాడు వాడు, మేలు చేసేవాడు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే మరి ఐదవదిగా మనం చూద్దాం అనమాట. నాలుగవదిగా అనమాట 5వ అధ్యాయం 10వ వచనం, అక్కడే మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నమాట. నీతి నిమిత్తము హింసింపబడాలి అంటే ప్రభు నమ్ముకున్న తర్వాత అనేకమైన శ్రమలు వస్తాయి, రకరకాల శ్రమలు వస్తాయి, శోధనలు కూడా వస్తాయి. ఇవన్నిటినీ మనం జయించుకోవాలి, ప్రభు మీద ఆధారపడాలి అన్నమాట. మరి శ్రమలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అనే విషయాల్లో మనం చూస్తే శ్రమలు ఊరకనే దేవుడు పెట్టడు. మనం లేదు శోధించాలని, మనం లేదు కష్టపెట్టాలని ఆయన ఇష్టం కాదు. కానీ శ్రమల ద్వారా చాలా విషయాలు ఉంటాయి, చాలా విషయాలు మనం చూడవచ్చు అన్నమాట. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువు శోధించబడ్డాడు. అక్కడ శ్రమల పాలైనాడు. ఆయన శ్రమ పాడి ఏం చేశాడంటే విధేయత నేర్చుకున్నాడు. ఇవి మనం చదువుదాం, ఈ మాటలు ప్రభుకు సంబంధించిన మాటలు కాబట్టి హెబ్రీ రాసిన పత్రికలో నుంచి మనం ఈ మాట మనం చదువుకుందాం. చూడండి, బైబిల్ ఉంటే తీసి చూడండి మీరు. ఎఫెసీ 5:8, 5వ అధ్యాయం 8వ వచనం అన్నమాట. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొని. విధేయులు కావాలి. చాలాసార్లు విధేయులు కావటం కష్టంగా ఉంటుంది. అయితే శ్రమల ద్వారా దేవుడు విధేయతగా నేర్చుకుంటాడు అనమాట. విధేయులుగా చేయాలన్నమాట. ఎవరికి శ్రమలు వస్తాయో వాళ్ళు విధేయులుగా ఉంటారు, విధేయతలుగా ఉంటారు అనేది దేవుని వాక్యం చదివిస్తుంది అన్నమాట. తర్వాత మొదటి కీర్తనలో 119లో 67వ వచనం చదివితే, కీర్తన 119 67వ వచనం చూడండి. 119 67వ వచనం, 119 67 చదువుతున్నాను చూడండి అన్నమాట. శ్రమల ద్వారా మనం ఈ శ్రమ కలుగు మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. చూసావా, శ్రమలు దేనికంటే దారి తొలగిపోయినప్పుడు, మరి పక్కకి వెళ్ళిపోయేటప్పుడు శ్రమలు వస్తాయి అన్నమాట. కాబట్టి శ్రమలు నిన్ను మరలా తిరిగి దారిలోకి తీసుకొస్తాయి అన్నమాట. కొన్నిసార్లు సంఘాల్లో శ్రమలు వచ్చినాయి, సేవకుల ద్వారా మాకు శ్రమలు వచ్చినాయి అని చెప్పేసి చాలా మంది ఈ సంఘం కాక ఇంకో సంఘం అని చెప్పేసి అట్లా దారి తొలిగి వెళ్ళిపోతూ ఉంటారు కదా. అది శ్రమ కాదు, అది శ్రమ అని అనిపించబడదు. అది ఏంటంటే దారి తొలిగేది, అది ఏదైనా సరే అది శ్రమ కాదు. అది నిన్ను దారి తొలగిస్తుందనంటే అది శ్రమ కాదు. కాబట్టి నీకు సొంత దొడ్డు ఉండాలా, సొంత సంఘం ఉండాలా, సొంత పరిచర్య ఉండాలి, సొంత ఇది ఉండాలి. అంతేగాని ఎక్కడికి పడితే అక్కడికి మనం వెళ్తాం అనేది అది కరెక్ట్ కాదు. దారి తొలగిపోవటం కాదు. శ్రమ కలగక మునుపు నేను దారి తొలిగాను, శ్రమ పాలైన తర్వాత నేను దారిలోకి వచ్చాను అంటాడు దావీదు. దావీదు భక్తుడు. కాబట్టి ఈ విషయానికి జ్ఞాపకం, దారిలోకి రావటం అన్నమాట. ఒకటి విధేయత చూపించడం, రెండో దారిలోకి రావటం. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం మనందరూ తెలుసు ఈ వాక్యాన్ని. 1 పేతురు 5:10 ఇక్కడ శ్రమ ఏం చేస్తుందో తెలిసిన 1 పేతురు 5:10లో మనందరూ తెలుసు. ఆ మాట చదువుతున్నాను. తన నిత్య మహిమకు క్రీస్తు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరచును. బలపరచబడటానికి శ్రమలు వస్తాయి అన్నమాట. కాబట్టి సిద్ధపాటికి బలపరచబడటానికి శ్రమలు అన్నమాట.
సిద్ధపాటుకు బలపరచబడటానికి. కాబట్టి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే వరకు రావు, మనల్ని బలపరచడానికి వస్తాయి, సిద్ధపరచడానికే వస్తాయి అన్నమాట. కొంతకాలం శ్రమ పడిన తర్వాత ఆయనే పూర్ణం చేసి చేస్తాడు అన్నమాట. తర్వాత మనం చూస్తున్నాం ఇంకొకటి కూడా ఉంది. యాకోబు రాసిన పత్రికలో నుండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణను అనునూంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారై ఉన్నట్లు ఓర్పు చేత తన క్రియలను కొనసాగించుడి అన్నమాట. శ్రమల్లో పాలైనటువంటి వాడు ఎలా ఉంటాడంటే, 4వదిగా ఎట్లా ఉంటాడంటే, ఏ విషయంలో కొదవలేనటువంటి వాడుగా ఉంటాడు. చాలా విషయాలు నేర్చుకుంటాడు. కాబట్టి శ్రమలు పాలైనటువంటి వాడు ఏ విషయంలో కొదవలేనట్టు ఉంటాడు అన్నమాట. ఏ విషయంలో కూడా కొదవలేనట్టు, అన్ని విషయాలు కొదవుగా ఉన్నట్టుగా కనపడినా ప్రజలకి మాత్రం ఏ కొరత లేనట్టుగా కనపడతాడు. అంతేకాదు ఆ శ్రమలు పాలైనటువంటి వాడు ఇతరులకు ఉపయోగపడతాడు, మాదిరికరంగా ఉపయోగపడతాడు, ఇతరులకి చాలా ఉపయోగపడతాడు. కాబట్టి మనకొచ్చే పరిశోధనలు ఏవైనా సరే అవి మనల్ని బలవంతులుగా, శక్తివంతులుగా మనల్ని తయారు చేస్తాయి అన్నమాట. శక్తివంతులుగా తయారు చేస్తాయి. కాబట్టి మన ద్వారా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలం, అనేకులకు సాక్షార్థంగా ఉండగలం, అనేకులను ఆదరణకరంగా ఉండగలం, అనేకులను బలపరిచే విధానంలో ఉండగలం మనం శ్రమలు వస్తే. చూసావా, ఇలాంటివి అన్నమాట. కాబట్టి నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, వారు పరలోకములు అంటన్నమాట. అందుకనే శ్రమలు మీరు గనక చదివితే యెషయా గ్రంథంలో శ్రమలు ఎందుకు వస్తాయో శ్రమలని రాశాడు అక్కడ. యెషయా గ్రంథం 5వ అధ్యాయం అంతా మీరు చదవండి. శ్రమలు ఎందుకు వస్తాయో అక్కడ చాలా విషయాలు చెప్పాడు 5వ అధ్యాయంలో అన్నమాట. శ్రమలు ఊరకే రావు. కొన్నిసార్లు మనం మేలు చేసి శ్రమ పడటం వేరు, కీడు చేసి శ్రమ పడటం వేరు. మేలు చేసి శ్రమ పడిన వాటికి ఇప్పుడు నేను చెప్పిన 5 విషయాలు. అదే కీడు చేసి శ్రమ పడేటువంటి వాడికి ఎలా ఉంటాడంటే, మీరు చదువుకోండి తర్వాత యెషయా గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో ఇంటికి ఇల్లును కలుపుకుని పొలమును కూర్చుకుని వాడికి శ్రమ. చూసావా, దేవుని ఎరుక లేకుండా అత్యాశపడేటువంటి వాడికి శ్రమ పడతాడు. 11వ వచనంలో, అదే 11వ వచనంలో యెషయా 5:11లో మద్యమును త్రాగుదమని ఏకునే లేచి ద్రాక్షరసమునకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానం చేయ వారికి శ్రమ అంటాడు. ఇది కూడా వాడికి శ్రమ. తర్వాత 20వ వచనంలో కీడు మేలు కీడనియు, చీకటి వెలుగనియు, వెలుగు చీకటి అని ఎంచుకున్న వాడికి శ్రమ. తర్వాత మత్తయి అదే యెషయా గ్రంథం 5:21లో తమ దృష్టికి తమ జ్ఞానులు అని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు అని అనుకుంటారు కొంతమంది. మేమే బుద్ధిమంతులు, మాకు మించిన బుద్ధిమంతులు ఇంకొకరు లేరు అనుకుంటారు. ఇది కూడా శ్రమలు పాలవటానికి కారణమైంది. చాలా మంది ఈ 5 విషయాల్లో చాలా మంది తమ స్వకీయమైన దురాశ చేత ఏడవబడినటువంటి వారే శ్రమలు పాలయ్యారన్నమాట. శ్రమలు అయ్యారు. కాబట్టి ఆ శ్రమలు కాదు మనం పొందాల్సింది. మనం దేవుని యందు నీతిగా భక్తిగా ఉండి మనం శ్రమ పడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా చివరిగా మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం, మనం ఈరోజంతా మత్తయి సువార్తలో ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 3వ వచనము, ఎవరు దేవునితో ఉంటారు అనేది విషయం, మనం దేవునితో ఉండేది ఎవరు అని అంటే అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మత్తయి సువార్త 18:3 వచనం చదువుదాం. మత్తయి సువార్త 18:3, మీరు మార్పు నుండి బిడల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఇదేంటంటే మార్పు నుండి బిడల వంటి వారుగా ఉండాలి. మరి ఈ చిన్న విషయాన్ని దేవుడు ఎందుకు చెప్పాడు అనేది మనం ఆలోచన చేసుకుంటే, మరి అవును, బిడలు వారి అంటే ఒకచోట అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు పసిపిల్లలై ఉండక అని అంటాడు. అంటే అక్కడ ఏ సందర్భంలో చెప్పాడంటే, మరి
ఆత్మీయంగా ఎదిగే విషయాల్లో మనం పసిబిడ్డలంగా ఉండకూడదు. ఇక్కడ ఏ విషయంలో అంటే దేవుని రాజ్యం విషయంలో, తగ్గించుకునే విషయంలో, లోబడే విషయంలో, విధేయత చూపించే విషయంలో, తర్వాత మనం పసిపిల్లలాగా ఉన్నామన్నమాట. పసిపిల్లడు చెప్పగలే మాట అంటాడు. ఒక దెబ్బ కొడితే మరుసటి రోజుకి అది మర్చిపోతాడు. తర్వాత మరి వాడు ఒక తిడితే వాడికి రేపు మరుసటి రోజు కూడా జ్ఞాపకం ఉండవు. పసిపిల్లలకి ఏమి ఉండదు అనమాట, ఎక్కడెక్కడే మర్చిపోతారు. కాబట్టి పసిపిల్లల వల్లే మనం ఉండాలి ఈ రోజున. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మన బీపీలు, షుగర్లు ఎక్కువైనాయి. ఒక మాట అంటే సంఘంలో ఒక చిన్న మాట వాక్యానుసారంగా హెచ్చరిక చేసినా కానీ తట్టుకునే స్థితిలో లేరు. వాక్యానుసారంగా హెచ్చరించినా కానీ తట్టుకునే స్థితిలో లేరు ఈ రోజున. చాలా కష్టంగా ఉంది కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం అనమాట. చిన్న బిడ్డల గురించి మార్పు నంది మీరు బిడ్డలాగా ఎందుకు ఉండాలి అని అన్నాడంటే, నిర్గమకాండం 20:12లో ఏముందంటే, వాళ్ళు సన్మానించే మనసు ఉంటుంది. వాళ్ళు ఇంటికి రాగానే, తండ్రి ఇంటికి రాగానే తండ్రి మీదకి ఎగపడేసేసి ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళు కాలు చుట్టూరు తిరుగుతారు. సన్మానం అది, సన్మానించే మనసు అనమాట. అది అంత ఆప్యాయంగా వాటేసుకుంటారు, కలవరిస్తారు. సన్మానించుకోవాలి. చిన్నబిడ్డల వల్లే మనం ఎందుకు ఉండాలని కోరుతున్నానంటే సన్మానించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం అనమాట. తర్వాత సామెతలు 6:20లో ఏముందంటే, ఆజ్ఞలు పాటిస్తారు. చెప్పింది చెప్పంగానే అంటారు పిల్లలు. అరే కాసిన మంచిలే తీసుకురారా అంటే ఎమ్మని తీసుకొస్తారు. ఆజ్ఞను పాటించాలి. చిన్నపిల్లలు మాటలు చక్కగా వింటారు. వాళ్ళు చెబితే వింటారు బాగా. అట్లా వినాలి. 1 పేతురు 5:5లో మనం చూస్తే లోబడతారు పిల్లలు. లోబడే పిల్లలు అక్కడ లోబడే పిల్లలు ఉన్నారన్నమాట. పిల్లలు వెంటనే లోబడతారు, చెప్పంగానే విధేయత చూపిస్తారు. 1 తిమోతి 5:4లో చూస్తే, మనం ఏదైనా ఇస్తే వాళ్ళు మనకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఈ రోజున ఇచ్చే మనసు లేదు. విశ్వాసుల్లో కూడా ఇచ్చే మనసు లేదు అసలుకి ఎవరికి. ఏ కాడికి తీసుకునే మనసే కానీ ఇచ్చే మనసు లేదు. కాబట్టి పిల్లలు వాళ్ళు ఇచ్చే మనసు ఉంటుంది. వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు తింటా ఆలోచన చేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మనకు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లలు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. 2 తిమోతి 3:14లో నేర్చుకోవాలి. నేర్చుకునే పిల్లలు ఉన్నారు. అక్కడ నేర్చుకునే పిల్లలు ఉన్నారు. కాబట్టి నేర్చుకునే మనసు ఉంది కాబట్టి అని అన్నాడు. నేర్చుకోవాలి. పిల్లలు బాగా నేర్చుకుంటారు అన్ని. తర్వాత 2 తిమోతి 1:5 ప్రకారం చూస్తే నిష్కపటమైన విశ్వాసం వాళ్ళలో ఉంటుంది. నమ్మకం ఉంటుంది. ఒక నమ్మకం, మా నాన్న ఈరోజు నాకు ఏదైనా కొనుక్కొస్తాడు ఖచ్చితంగా. రాగానే వాళ్ళు సంచి దేవుని అడుకుంటారు. విశ్వాసం అనమాట. నిస్వార్థమైనటువంటి విశ్వాసం ఉంటుంది వాళ్ళ పిల్లల్లో, చిన్న పిల్లల్లో. తర్వాత లూకాసు వార్త 2:52లో మనందరికి తెలిసింది, జ్ఞానంలో ఎదుగుతారు వాళ్ళు. నేను గొప్పవాడిని కావాలి మనసు వాళ్ళు. చిన్నప్పుడు నాకైతే అదే ఉండేదన్నమాట. నా స్కూల్లో 80-90 మంది ఉండేవాళ్ళు 10th క్లాస్లో. నా మట్టుకు నేను అనుకునేవాడిని, నేను వీళ్ళందరికంటే గొప్పవాడిని కావాలి అనే 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 చిన్నప్పటి నుంచి నాకు అది 3వ తరగతి కానించి వచ్చిన కానించి కూడా నా మనసులో ఏముంటుందంటే, వీళ్ళందరికంటే నేను గొప్పవాడిని, వీళ్ళందరికంటే కూడా నేను గొప్పవాడి అనే మనసు ఉంది నాకు. అలాగే నేను పిల్లల్లో ఎలాంటిది ఉంటుందంటే, నేను అందరిలో జ్ఞానవంతుడిని కావాలి, నేను గొప్పవాడు కావాలి. జ్ఞానవంతుడు అంటే ఏంటి? గొప్పవాళ్ళంగా ఉండాలి మనసు. వాళ్ళు అట్లా ఈరోజు మనం కూడా గొప్పవాళ్ళంగా ఉండేటువంటి మనసు ఉండాలన్నమాట. కాబట్టి ప్రభువుని కలుసుకోవాలనుకునేవాడు ఒకటి దీనులుగా ఉండాలి ఆత్మ విషయంలో. 2వది మారు మనసు అనుభవంలో సరైన మారు మనసు అనుభవం ఉండాలి. 3వది తండ్రి చిత్తాన్ని మనం జరిగించాలి. 4వదిగా శ్రమల్లో మనం అనేకమైన విషయాలు నేర్చుకోవాలి. 5వదిగా చిన్న పిల్లల లాంటి మనసు మనం కావాలి. అలాంటి ఉన్న వారిని దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం ఇలాంటి వారి కోసం. మరి వాళ్ళందరూ కూడా బలపడి దేవునిలో ఆత్మీయంగా ఎదుగుదలలో ఉండేటట్లుగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు ఇచ్చిన వాక్య భాగాన్ని దీవించి మన కొరకై ఆశీర్వదించుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్.